హలో అండి, ఈరోజు మనం ఈ వీడియోలో జిగురు లేకుండా బెండకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లోకి తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు చక్కగా వేగిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని దీంట్లోనే ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు మంచి రంగు వచ్చే వరకు మగ్గించాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత కడిగి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. నేను బెండకాయ ముక్కలను చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను త్వరగా మగ్గడం కోసం. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మంటను సిమ్లో పెట్టుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు బెండకాయ ముక్కలు మగ్గించుకోవాలి. బెండకాయ ముక్కలు మధ్య మధ్యలో తిప్పుతూ మగ్గించుకోవాలి, లేదంటే అడుగంటి మాడిపోతాయి. బెండకాయ ముక్కలు కొద్దిగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి, వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.